క్రాస్ పీస్కి స్ట్రైట్ పీస్కి తేడా ఏంటని చెప్పేసి మన ముందు వీడియోలో వచ్చిందండి. ఇదైతే స్ట్రైట్ పీస్తో వేశారనమాట. ఇది ఆది బ్లౌజ్ కింద వచ్చింది. చూడండి, స్ట్రైట్ పీస్తో ఇలాగా పైపింగ్ వేయడం వల్ల అది రౌండ్ నెక్కి పైపింగ్ వేస్తే చూస్తున్నారు కదా పైపింగ్ అనేది ఎలా లేచి ఉంటుందో. ఇలా స్ట్రైట్ పీస్తో వేస్తే మనకి రౌండ్ అనేది నీట్గా రాదు. ఫ్రంట్ నెక్ కూడా చూడండి, ఎక్కడ కూడా రౌండ్ అనేది లేదు. చూడండి నెక్ ఎలా వచ్చేసేసిందో. ఎప్పుడు కూడా మీరు ఈ పొరపాటు చేయమాకండి. క్రాస్ పీస్తోనే పైపింగ్ వేసుకోవాలి. చూడండి, ఇదైతే క్రాస్ పీస్తో వేసిన పైపింగ్ అనమాట. చూడండి, రౌండ్ నెక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేశాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాగలా వేసామా అని కాదు, ఎలా వేయాలో తెలుసుకుని వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా.